ఇక వాక్యమైనా ప్రేమ అయినా అంతే. 3 చెప్పాలనుకున్న. మొట్టమొదటిది విశ్వాసము, రెండవది వాక్యము, మూడవది ప్రేమ. బైబిల్ నిండా వాక్యాలు ఉన్నాయి, కానీ ఇందులో చెప్పబడిన వాక్యాలు నీ జీవితంలో క్రియగా మారితే అప్పుడు అక్షరంగా ఉన్న వాక్యం శక్తిగా మారుతుంది. చాలా కీలకమైన విషయం ఇది. అక్షరంగా ఉంది, ఆ అక్షరం నీ జీవితంలో క్రియగా మారనంత వరకు అది ఒట్టి అక్షరమే. అది ఎప్పుడైతే నీ బ్రతుకులో నా బ్రతుకులో ఆ వాక్యము నెరవేర్పు పొందిద్దో, నెరవేర్పుకు నోచుకుంటుందో, అప్పుడు ఆ వాక్యం యొక్క శక్తిని అనుభవించగలుగుతావు. నిజంగా చెప్పండి, అర్థమైందా లేదా? కాలేదా? మళ్ళీ చెబుతా. ఏమనుకోండి రా తల్లి, అట్లా చెప్పండి, ఎవరన్నా అర్థం కాకపోతే చేయొద్దండి, నేను చెబుతాను. నేను ఇబ్బంది పడను, మీకు మైండ్కి ఎక్కాలి, నాకు అది కావాల్సిందే. మళ్ళీ చెప్తా. ఇప్పుడు వాక్యము క్రియగా మారటం అంటే ఏంటంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి అని మరియమ్మ పరిచారకులకు చెప్పింది. ఓకే, ఆ వాక్యం మనకి యోహాను సువార్త 2లో రాయబడింది. ఇప్పుడు వాక్యం ఏం చెబుతుందంటే, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చెయ్యవలెను అనుంది. నీకు శ్రమ కలిగిందా, ఇబ్బంది కలిగిందా, ఏదైనా నిన్ను బాధ పెడుతుందా, అది నీకు శ్రమగా ఉందా, అట్లయితే డోంట్ టెన్షన్. వాక్యం ఏం చెప్పిందంటే, నువ్వు ప్రార్థన చేయి అంది. నువ్వు ప్రార్థన చేయకుండా కూర్చొని ఏడుస్తున్నా, పక్కోళ్ళకు చెప్పుకుంటున్నా, ఆ వాక్యము బైబిల్లో అక్షరాలుగానే ఆగిపోతుంది తప్ప అది శక్తిగా మారదు. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యం నెరవేర్చడానికి పూనుకొని, ఇప్పుడు నాకు శ్రమ సంభవించింది, ఇందును గురించి వాక్యం ఏం చెప్పుచున్నది? ప్రార్థన చేయమని చెప్పింది కదా. నేను వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని గోజాడతా, ఈ శ్రమ నుండి నన్ను విడిపించమని దేవుని పాదాలు పట్టుకొని మొర్ర పెడతా అని ఎప్పుడైతే బైబిల్లో అక్షరాల రూపంలో ఉన్న వాక్యాన్ని నువ్వు క్రియగా మారుస్తావో, అప్పుడు ఆ వాక్యము నీ పక్షమున శక్తిగా మారి నీ లైఫ్లో ఆ క్రియ జరిగిద్ది. ఇప్పుడన్నా అర్థమైందా? ఇప్పుడు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇంకా అర్థం కాలేదని చెప్పండి, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతా, ఇబ్బంది ఏం లేదు. అర్థమైందా? అర్థమైతే చేతులు ఎత్తండి. ఇక ఏదైనా అంతే. నువ్వు విశ్వాసం ఉంచావా? వాక్యం ఏం చెబుతుంది? నీకు విశ్వాసం ఉంటే పోయి ప్రార్థన చేయిపో. ప్రత్యామ్నాయాల తర్వాత ముందు మోకాళ్ళేసి మొరపెట్టు. పవన్ గాడు పడ్డాడని తెలిసింది. పడ్డాడు, మాట్లాడట్లేదు, ఫోన్ మాట్లాడట్లేదు. పవన్తో ఉన్నవాడు మాట్లాడాడు, పవన్ మాట్లాడట్లా. ఊహించండి ఏం జరిగి ఉంటుందో అనుకుంటాము సహజంగా. వాడికి ఏదో అయ్యింది, మొత్తం డేంజర్ కండిషన్లో ఉన్నట్టున్నాడు, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు అనే టెన్షన్ వచ్చిద్దా రాదా? ఒక తండ్రిగా నాకు వచ్చిద్దా రాదా? వాడు పడ్డ స్పాట్ దగ్గరికి వెళ్దాం అని కారు ఎక్కమంటే కారు ఎక్కి మళ్ళీ దిగా, నా వల్ల కాదరా, నేను వాడిని ఏ స్థితిలో చూడాల్సి వచ్చిద్దో, మీరు వెళ్ళండి రా అన్న. అశోక్ నా చేయి ఎక్కించి మీరు గుండ్రా అని పంపించా. నేనేం చేశానో తెలుసా? వెళ్ళి వేప చెట్టు కింద అరుగుంది కదా రాజాపేట మీటింగ్ గ్రౌండ్లో, అరుగు మీద మోకాళ్ళు వేసి, దయచేసి కనికరించు ప్రభువా, నాకు పుత్రశోకము కలగకుండా ఉన్నట్లు దయచేసి వాని బ్రతికించు, వాని గురించి క్షేమ సమాచారం వినబడేటట్టు చేయి, వానికి ఏం ప్రమాదం జరగొద్దు ప్రభా, అని బ్రతికించు ప్రభా, అని కాపాడు ప్రభా, ఛాన్సీ ప్రభా అని దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టి. మరి ఇంకా నేనేం చేయగలను? వాడు పడ్డ స్పాట్ దగ్గరికి వెళ్ళి చూసి ఎలాంటి స్థితిలో చూడాల్సి వచ్చిందో చూసి, వానికి ఏమన్నా అయితే నేను తిరిగి బాగు చేయగలనా? వానికి ఏదన్నా ప్రాణ ప్రమాదం కలిగితే నేను బ్రతికించగలనా? ఇవన్నీ చేసేవాడు నా తండ్రి కదా, నా ప్రభు కదా, ఆయన నాకు తోడై ఉన్నాడు కదా. శత్రువు నలువైపులా నా మీద అటాక్ చేసి నన్ను కృంగదీయడానికి చూస్తున్నాడు. ఇప్పుడు నా బిడ్డ మీద కూడా వచ్చాడు ప్రభు. వాడు నా తండ్రి గదు, కనికరించు మయ్య గదు, నా పక్షమున కార్యం చేయ, నేను కృంగిపోతాను దేవా, మళ్ళీ ఇది దిగులైద్ది దేవా, నాకు వేదన అయింది దేవా, అయ్యా ప్లీజ్ అయ్యా అని మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పడున్నారు, అక్కడేదో జరిగింది, అది మారిద్దా? మరి నా ప్రార్థనకు అర్థం లేదు కదా.
ఒక్కసారి మీరు ఆలోచించండి, లాజిక్ ఉందా? ఇప్పుడు జరగబోతుందని తెలిస్తే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే జరగకుండా తప్పిస్తాడు. అయిపోయాయి, ఫోన్ వచ్చే. ఇప్పుడు అది ఎలా మార్చగలను నేను? కానీ నేను మార్చలేను, కానీ మృతులను కూడా సజీవులుగా పిలవగల నా దేవుడు మార్చగలడు. ఏమన్నా అర్థమైందా మీకు? ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు చేయగల దేవుడు, దిగిపోయిన పొద్దుని మళ్ళా ఎక్కేటట్టు చేయగల దేవుడు, మార్చగలడు. ఆ సన్నివేశాన్నే మార్చగలడు. అవసరమైతే ఆయన దాసుడైన నేను మొర్ర పెడతాను, ఏడుస్తానని ముందే ఆయన అడ్డుపడి ఉండొచ్చు. మొత్తానికి ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు అక్కడ నా ప్రభు కార్యం. కాబట్టి నేను ఆయన కాళ్ళే పట్టుకుంటా, తర్వాత ఆయన ఇష్టం, ఆయన దయ. బిడ్డలారా నేర్చుకుంటారని చెప్తున్నాను నేను. ఏం చేయాలి? శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి? అప్పుడు అది వాక్యము నెరవేర్చినట్టు అన్నమాట. వాక్యం నెరవేర్పుకు నోచుకున్నట్టు. ఆ ప్రార్థన జరుగుతానని చేస్తానే ఉన్నా, అయ్యా 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 ప్లీజ్ అయ్యా 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 అని అంటానే ఉన్నా. చిన్నగా వాడిని తీసుకొని వచ్చారు. వాడు నడుస్తా వెళ్తా ఉన్నాడు. వాళ్ళ మాటలు వినపడ్డాయి, చెవిన పడ్డాయి. కృతజ్ఞతాస్తుతులు తండ్రి, థ్యాంక్ యూ ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు అని చూస్తే వాడు నడుస్తా వెళ్తా ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ లార్డ్, కాపాడావు, నీకు స్తోత్రం. అంటే ఏం జరిగిందంటే ఇక్కడ పడ్డప్పుడు ఈ బోన్ విరిగింది కదా, అప్పట్మని ఆ దెబ్బ తగిలినప్పుడు వాడు అపస్మార స్థితికి వెళ్ళిపోయాడు. అందుకే మాట్లాడలేకపోయాడు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఏదో అయిపోయాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, శ్రమ సంభవించినప్పుడు వాక్యం ఏం చెప్పింది అనేది గుర్తు రావాలి. వాక్యం ఏం చెప్పి ప్రేయర్ చేయపో, మోకాళ్ళు లేపో, నా దేవుడు కదులుతాడు నీ పక్షమున. నువ్వు వెళ్ళి మోకాళ్ళు నానా అన్నావు, ఏం నాకు మాట అంటాడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే, ఏది జరిగినా మేలు కోసమే. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. దేవునికి స్తోత్రం. ఇదొక్కటే కాదు, ఇలాంటివి ఎన్నో. నాకు ఆపద అనిపించినప్పుడు నాకు కనపడేది దేవుని పాదాలే. ఇక అంతా శూన్యం, అంతా బ్లర్రే. పోయి కూర్చుంటా ఆయన దగ్గర, అంతే. ఎన్నిసార్లు వెళ్ళానో అన్నిసార్లు కూడా నన్ను ధైర్యపరిచి నా ఎడల కార్యములు చేసి వెన్ను తట్టి నిబ్బరపరిచిలే, ఏం కాలేదు లేపా, ఏమైందిరా, ఎందుకు అంత కృంగిపోతున్నావు? రెడీగా ఉంటారో బాబా, నువ్వా రెడీగా ఉంటారా నాయన నిరాశ పట్టడానికే? నాయన లే, ఏమైంది రాలే, ఏం కాలే, అదంతా నీ మేలుకే వచ్చింది బా అని వాక్యంలో మాట్లాడి ధైర్యపరిచి పంపిస్తాడు. నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొక్కెదవు. నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొక్కెదవు. అంతులేనిదయ్యా నీ అనురాగము, అంతులేనిదయ్యా నీ అనురాగము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహము, అమరం అతి మధురం నీ దివ్య స్నేహము. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన. దేవునికి మహిమ. ఏమండి, వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో పాటలు పాడుతుంటా కదా, మీకేమైనా డిస్టర్బెన్స్గా ఉంటుందా? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి.
కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందా? కంటిన్యూషన్గా వాక్యం చెప్పకుండా మధ్యలో ఈ పాటలు ఏందని ఉంటుందా? ఉంటే చెప్పండి, పాటలు మానేస్తాను. ఎంతమంది మాకు సంతోషంగా ఉంటుంది అంటారు? సేమ్ మైండ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేమ్ మైండ్. నాకెందుకు అట్లా మధ్యలో ఆయన స్తుతించుకోవటం ఇష్టం అండి, నేను గుర్తు చేసుకోవడం ఇష్టం. బిడ్డలారా, ప్రతి విషయంలో ఇందును గూర్చి వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఏం చేయమని చెప్తుంది, వాక్యం ఎలా చెప్తుంది, ఇది నేను చేసేది వాక్యానుసారమేనా అని చూసుకుంటా, ఆ వాక్యాన్ని నెరవేర్చుకుంటా నువ్వు సాగిపో. నీకు ఎదురుంటే అప్పుడు అడుగు. మళ్ళీ పాట గుర్తొచ్చింది. ఏం చేద్దాం మరి? వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడేనే. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడేనే. వాక్యమయున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే. వాక్యమయున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం. ఏదైనా క్రియగా మారినప్పుడే దాని శక్తి వెల్లడవుతుంది. క్రియగా మారనంత వరకు, మాటలుగానే ఉన్నంత వరకు అవి వట్టివే. అవి ఎప్పుడైతే క్రియగా మారతాయో అప్పుడు మాత్రమే వాటి శక్తిని అనుభవించగలం.